జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం: ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. భగవానుడు ఇలా చెప్తున్నాడు: ఓ అర్జున, జ్ఞానయోగి కానీ లేదా జ్ఞానయోగంలోకి చేరిన కర్మయోగి కానీ ఎవరైనా సరే ఎప్పుడైతే బాహ్య లాభాపేక్ష లేనివాడై తనతో తనే తృప్తి పొందుతూ ఉంటాడో, అలాంటి తృప్తి వల్ల మనసులోని ఇతర కోరికలన్నింటినీ కూడా అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడో అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అని పెద్దలు అంటారు. ఇక్కడ ప్రజ్ఞ అంటే జ్ఞానం, అంటే సత్యమైందేదో అసత్యమైందేదో విశ్లేషించి గుర్తించినందువల్ల కలిగే జ్ఞానం. ఇది సుస్థిరంగా ఉన్నవాడికే శాశ్వతమైన ఆనందం దక్కుతుంది. అలాంటి వాడిని భగవానుడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. రేపు మరొక గీతా శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.